అందరికీ నమస్కారం అండి. స్వాగతం సుస్వాగతం మన ఛానల్ కి. ఈ రోజు పంచాంగము ఆగస్టు 10 సోమవారం రోజు ఉన్నటువంటి తిథి నక్షత్రము శుభ అశుభ సమయాలు, ఈ రోజు ఉన్నటువంటి పండుగలు ప్రత్యేకతలు ఏమిటి, ఈ రోజున ఎలాంటి శుభకార్యాలు చేసుకోవడానికి, ఏ విధమైనటువంటి కార్యక్రమాలు చేసుకోవడానికి శుభప్రదంగా ఉంది అన్న విషయాల గురించి ఇప్పుడు ఈ వీడియో ద్వారా తెలుసుకుందాము. ముందుగా ఈ రోజు మంచి మాట ఏమిటో చూద్దాము. చీకటిని శపించడం కంటే ఒక దీపం వెలిగించు, చిన్న ప్రయత్నం కూడా మహా మార్పుకు ఆరంభమవుతుంది. ఇదండి ఈ రోజు మంచి మాట. ఇప్పుడు ఈ రోజు ఉన్నటువంటి పంచాంగ వివరణ గురించి ఇప్పుడు తెలుసుకున్నాము. ఆగస్టు 10, 2026 వారం సోమవారము, శ్రీ పరాభావ నామ సంవత్సరం, ఆషాఢ మాసము, దక్షిణాయనం, గ్రీష్మ ఋతువు, కృష్ణపక్షము, సూర్యోదయము 6 గంటల 1 నిమిషంకు, సూర్యాస్త సమయము 6 గంటల 41 నిమిషంకు, చంద్రోదయము 3 గంటల 4 నిమిషములకు, చంద్రాస్త సమయము 4 గంటల 50 నిమిషములకు. ఈ రోజున తిథి ద్వాదశి ఆగస్టు 9 ఉదయం 11 గంటల 9 నిమిషముల నుంచి ప్రారంభమయ్యి ఆగస్టు 10 ఉదయం 8 గంటల 1 నిమిషం వరకు ద్వాదశి తిథి ఉంటుంది. తదుపరి త్రయోదశి తిథి ప్రారంభమవుతుంది. త్రయోదశి తిథి కూడా ఆగస్టు 11 ఉదయం 4 గంటల 54 నిమిషముల వరకు ఉంటుంది. తదుపరి చతుర్దశి. ఈ రోజున నక్షత్రం ఆరుద్ర ఆగస్టు 9 మధ్యాహ్నం 2 గంటల 43 నిమిషముల నుంచి ఆగస్టు 10 మధ్యాహ్నం 12 గంటల 26 నిమిషముల వరకు. తదుపరి పునర్వసు. ఈ రోజున రాశి మిథున రాశి ఆగస్టు 11 ఉదయం 4 గంటల 43 నిమిషముల వరకు. తదుపరి కర్కాటక రాశి ప్రారంభమవుతుంది. యోగం వజ్ర ఆగస్టు 10 రాత్రి 2 గంటల 4 నిమిషముల నుంచి ఆగస్టు 10 రాత్రి 10 గంటల 26 నిమిషముల వరకు వజ్ర ఉంటుంది. తదుపరి సిద్ధి ప్రారంభమవుతుంది. కరణము ఈ రోజున తైతుల ఆగస్టు 10 ఉదయం 8 గంటల 1 నిమిషం వరకు. తదుపరి గరిజ ఆగస్టు 10 సాయంత్రం 6 గంటల 27 నిమిషముల వరకు. తదుపరి వనిజ మరియు భద్ర. ఇప్పుడు ఈ రోజు ఉన్నటువంటి శుభ అశుభ సమయాల గురించి ఇప్పుడు తెలుసుకుందాము. ముందుగా అశుభ సమయములు. వర్జ్యము రాత్రి 11 గంటల 17 నిమిషముల నుంచి రాత్రి 12 గంటల 44 నిమిషముల వరకు ఉంటుంది. దుర్ముహూర్తం మధ్యాహ్నం 12 గంటల 46 నిమిషముల నుంచి మధ్యాహ్నం 1 గంట 37 నిమిషముల వరకు. మరలా మధ్యాహ్నం 3 గంటల 18 నిమిషముల నుంచి సాయంత్రం 4 గంటల 8 నిమిషముల వరకు దుర్ముహూర్త వ్యాప్తి ఉంది అని గమనించగలరు. ఈ రోజున రాహుకాలం ఉదయం 7 గంటల 36 నిమిషముల నుంచి ఉదయం 9 గంటల 11 నిమిషముల వరకు ఉంటుంది. యమగండము ఉదయం 10 గంటల 46 నిమిషముల నుంచి మధ్యాహ్నం 12 గంటల 21 నిమిషం వరకు. గులిక కాలము మధ్యాహ్నం 1 గంట 56 నిమిషముల నుంచి మధ్యాహ్నం 3 గంటల 31 నిమిషం వరకు. ఇవండి ఈ రోజునటువంటి అశుభ సమయాలు. ఇప్పుడు శుభ సమయాల గురించి తెలుసుకుందాము. బ్రహ్మ ముహూర్తం ఉదయం 4 గంటల 24 నిమిషముల నుంచి ఉదయం 5 గంటల 12 నిమిషముల వరకు. ఈ రోజున అమృతకాలం అనేది లేదండి. ఈ రోజు గోధూలి ముహూర్తం సాయంత్రము 6 గంటల 46 నిమిషముల నుంచి రాత్రి 7 గంటల 8 నిమిషముల వరకు. విజయ ముహూర్తం మధ్యాహ్నం 2:30 నుంచి మధ్యాహ్నం 3 గంటల 21 నిమిషం వరకు ఉంటుంది. ఈ రోజున అభిజిత్ ముహూర్తము ఉదయం 11 గంటల 56 నిమిషముల నుంచి మధ్యాహ్నం 12 గంటల 47 నిమిషముల వరకు. ఇవండి ఈ రోజు ఉన్నటువంటి శుభ సమయములు. నిన్నటి ప్రశ్నకి సమాధానము వశిష్ఠ మహర్షి. సరదాగా వీక్షకులకు ఒక ప్రశ్న. ఈ రోజు ప్రశ్న వచ్చేసి శివుడి విల్లు పేరు ఏమిటి? దీనికి సమాధానం తెలిసిన వారు కామెంట్ రూపంలో తెలియజేస్తారని ఆశిస్తున్నాను. ఈ రోజు పండుగలు ప్రత్యేకతలు విశిష్టతలు చూసుకున్నట్లయితే ఈ రోజున సోమ ప్రదోష వ్రతం అండి. పంచాంగం ప్రకారం ఈ రోజున ఎలాంటి శుభకార్యాలు చేసుకోవడానికి ఎటువంటి శుభముహూర్తాలు అయితే ఏమీ లేవు. చంద్రబలం ఉన్నటువంటి రాశులు వచ్చేసి మేష, మిథున, సింహ, కన్య, ధనసు మరియు మకర. తారాబలం ఉన్న నక్షత్రములు వచ్చేసి అశ్విని, కృతిక, మృగశిర, పునర్వసు, పుష్యమి, మక, ఉత్తర పాల్గొని, చిత్త, విశాఖ, అనురాధ, మూల, ఉత్తరాషాఢ, ధనిష్ట, పూర్వాభాద్ర మరియు ఉత్తరాభాద్ర. ఇక్కడ తెలియచేసినటువంటి ఈ నక్షత్రములకు ఆగస్టు 10 మధ్యాహ్నం 12 గంటల 26 నిమిషముల వరకు మంచి తారాబలం అనేది ఉంది. సో ఇదండి ఆగస్టు 10 సోమవారం రోజు ఉన్నటువంటి పంచాంగ వివరణ. ఇక్కడ తెలియచేసినటువంటి శుభ అశుభ సమయములను సమీకరణ చేసుకొని మీరు నిర్వహించుకునేటువంటి పనుల్లో మీరు విజయవంతం అవ్వాలని మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాను. ఇంకొక యూస్ఫుల్ వీడియోతోటి మిమ్మల్ని మళ్ళీ కలుస్తాను. ధన్యవాదములు. సర్వేజన సుఖినో భవంతు. జై శ్రీమన్నారాయణ.